నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిందా లేదా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల పనితీరు ఎలా ఉందన్న అంశాలపై పలు సర్వేలైతే వెలువడ్డాయి. వీటిలో కామన్ గా కనిపించిన విషయం చాలా చోట్ల ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే. అయితే ఇదే అంశంపై ఇప్పటికే పలుమార్లు కేబినెట్ భేటీలో సైతం చర్చించి హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు తాజాగా ఒక ప్లాన్ అయితే మార్చడం జరిగింది. అదే దీని వెనుక ఒక కీలక కారణం అని కూడా తెలుస్తోంది. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ఓ విస్తృత భేటీ ఏర్పాటు చేశారు. దీనికి ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మొత్తం మీద ఆహ్వానితుల్లో దాదాపు 60 మంది హాజరు కాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఇచ్చేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అలాగే మీలో ఓ నలుగురితో ఇప్పటికే మాట్లాడడం ప్రారంభించానని కూడా చెప్పేశారు. దీంతో ఆ నలుగురిపై చర్చ మొదలైంది. వారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, ఇక రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషగా తేలింది. అయితే తాజా సర్వేలో ఆరెంజ్ జోన్ లో కనిపించిన ఈ నలుగురు ఎమ్మెల్యేలతో చంద్రబాబు ముందుగా ఎందుకు మాట్లాడారు? వీళ్ళకంటే దారుణంగా పనితీరు ఉన్న రెడ్ జోన్ లోని దాదాపు 50కి పైగా ఎమ్మెల్యేలతో ఎందుకు మాట్లాడలేదన్న చర్చ అయితే మొదలైంది. దీని వెనక కారణం చంద్రబాబు సొంత సర్వేలే అన్న చర్చ జరుగుతుంది. ఇక కూటమి ఏడాది పాలన నేపథ్యంలో ఐవీఆర్ఎస్ తో పాటు ఇతర సర్వేలు కూడా చేయించిన చంద్రబాబు వాటి ఆధారంగా ముందుగా వీరితో మాట్లాడినట్టు తెలుస్తోంది. తద్వారా బయట సర్వేలను తాము నమ్మడం లేదనే సంకేతాన్ని కూడా చంద్రబాబు ఆయా ఏజెన్సీలకు పంపినట్టు తెలుస్తోంది. అలాగే సొంత సర్వేల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయన్న సంకేతాలను ఇచ్చినట్లయింది. ఇక వాస్తవానికి చంద్రబాబు తాజాగా 1-to-1 మాట్లాడిన ఎమ్మెల్యేలలో కందుల నారాయణ రెడ్డి, మొత్తుముల అశోక్ రెడ్డి, బుడ్డ రాజశేఖర్ రెడ్డి వీళ్ళు కూడా సీనియర్లని తెలుస్తుంది. ఒక మిరియాల శిరీషాదేవి మాత్రమే తొలిసారి ఎమ్మెల్యే అయినట్టు తెలుస్తుంది. ఇక సీనియర్లైన వారు తమకు ఏమీ కాదులే అన్న భావనతో ఉన్నందునే ముందుగా వీరితో మాట్లాడి పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తుంది. ఇలాంటి మరికొందరు సీనియర్లతో మాట్లాడిన తర్వాతే సర్వేలో రెడ్ జోన్ లో ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.